నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24 జూన్ 2024 సోమవారం ఈరోజు విడేస్తున్నా. నేను గత 15 డేస్ నుంచి ఎలాంటి వీడియోస్ కార్ల ముంగడ చేస్తలేను సార్. చిన్న సర్జరీ అయింది, దానివల్ల ఇంట్లోనే ఉండి ఏదో ఒక సబ్జెక్ట్ మీద వీడియో చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంలో వీడియో అయితే చాలామంది రొటీన్గా మాట్లాడుకునే మాటలే. రాజకీయాలల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని, అట్లనే రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండేయని, ఇవన్నీ కేవలం ఆ పదవిలో అనుభవించే వాళ్ళకు మాత్రమే పనిచేస్తాయి. కింది స్థాయి కార్యకర్తలకు అవి పనిచేయి. ఎందుకంటే ఉదాహరణగా చెప్పుకోవాలంటే చాలామంది అధికారం చేంజ్ కాగానే అంతకుముందు అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే హార్డ్ కోర్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళ ఇళ్ళకి పోయి ఇళ్ళ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఆంధ్రప్రదేశ్లో చూసినాం. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసారో చూసినాం. కార్యకర్త ఒకడు వైసీపీ ప్రభుత్వం ఉండగా నువ్వు మా లీడర్ను నువ్వు జై అని ఎందుకు చెప్పలేదని చెప్పి కొట్టి చంపిన వాళ్ళకు కూడా చూసినాం. ఆత్మహత్యలు హత్యలు అనేటి పై లెవెల్ ఉన్న వాళ్ళకు ఎవరికి వర్తించాయి, కింది లెవెల్ ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి. అందుకోసమే నిన్న రాత్రి నేను 11 గంటలకు అనుకుంటా వాట్సాప్లో ఒక ఫోటో చూడంగానే నాకు ఆశ్చర్యం వేసింది. సరే, దీని మీద రేపు పొద్దుగాల ఒక వీడియో చేద్దాం అనే ఉద్దేశంలో ఇప్పుడు వీడియో చేస్తున్నాం. మొన్న ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్ చేంజ్ అయింది, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. తెలంగాణలోనేమో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనేమో వైసీపీ నుండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. నేను మొన్న 2-3 రోజుల క్రితం పోచారం శ్రీనివాసరెడ్డి సారు, మాజీ స్పీకర్ అనుకుంటా సార్, మండలి చైర్మన్ స్పీకర్ ఏదో, ఆ సారు కాంగ్రెస్లో జాయిన్ అయింది. సంతోషం. జాయిన్ అయినాక ఆయన మాట్లాడిన మాటలు విన్నా, ఆయనే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విన్నా. దీన్ని కంపేర్ చేసుకుంటే అయితే ఆయన ఆ రోజు నేను నా జీవితకాలంలో మీలాంటి సీఎం చూడలేదని కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్పిండు అనుకున్నాం. కానీ ఆయన చెప్పింది గొప్పగా కాదు. ఆయనకు కేసీఆర్ అంటే అసలు నియాసోటి సీఎం నేను జిందగీలో చూడలేదు, ఇంత వరస్ట్ సీఎం అనుకోలేవని అన్నాడని మొన్న పార్టీ మారినాక అర్థమైంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యంగా మా జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక్క నిమిషం సారీ, వేరే ఫోన్ కాల్ వచ్చింది, దానివల్ల కొంచెం ఎంతైనా కూర్చొని వీడియో తీసుడు కష్టమే. ఇప్పుడు ఓకే. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎవరైనా టార్గెట్ చేస్తే లీడర్లను టార్గెట్ చేయరు సార్. లీడర్ అనే వ్యక్తి ఎందుకంటే ఏదో ఒక రోజు పార్టీకి మారి వాళ్ళ పార్టీలకు వస్తాడని అందరికీ వాళ్ళ మీద వాళ్ళ ఇంటర్నల్ రిలేషన్స్ వేరే ఉంటాయి. ఇవి మన కార్యకర్తలకు అర్థం కావు. సర్పంచ్ స్థాయి, ఎంపీటీసీ స్థాయి, ఎంపీపీ స్థాయి, జెడ్పీటీసీ స్థాయి వాళ్ళకు ఒవ్వలకి ఈ స్టోరీలు అర్థం కావు. జెడ్పీటీసీ నుంచి కింది స్థాయి వాళ్ళందరూ మనం బిస్కెట్లు ఏరుకునే మనుషులమే తప్ప వాళ్ళకు కేవలం వాళ్ళ అవసరాలకు జెండాలు మోసుడు, బ్యానర్లు కట్టుడు తప్ప వాళ్ళకు మనం అంతకు మించి దేనికి పనిచేయదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మన లీడర్ పార్టీ మారినా మనం అదే పార్టీని నమ్ముకొని అదే సిద్ధాంతంతో ఉంటాం. ఇప్పుడు నిన్న మా జగిత్యాల సంజయ్ కుమార్ సారు రాత్రి 9 గంటలకో 8 గంటలకో ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. ఆ ఫోటో నాకు 11 గంటలకు వచ్చింది వాట్సాప్ గ్రూప్లో. అది చూసినాక ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మా జగిత్యాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద పాపం కార్యకర్తల మీద జరిగిన దాని మీద చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తుండ్రు. మొన్న జస్ట్ మిస్ కొంత బీజేపీ ఏబట్టి ఆ సార్ ఓడిపోయింది. ఇది ఆ సార్ కూడా ఒప్పుకునే విషయం. ఎందుకంటే అంతకుముందు బీజేపీకి మా జగిత్యాల టౌన్లో మహా అంటే 10,000 కంటే మించి ఓట్లు రాకపోతుండే. ఈసారి బీజేపీకి 40,000 చిలుకు, బోగస్ రావని మేడంకు 40,000 చిలుకు ఓట్లు వచ్చినాయి. దానివల్ల కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. అది కూడా ఎట్లా జరిగిందంటే బీఆర్ఎస్ వాళ్ళే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ప్రచారం ఎట్లా చేశారంటే, అన్న
నువ్వు బీఆర్ఎస్కి ఓటు వేయకపోయినా మాకు ప్రాబ్లం లేదు, కానీ కాంగ్రెస్కి మాత్రం వేయకు అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసి, కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రచారం చేసిర్రు అన్న, నువ్వు మాకు ఓటు వేయకుండా పర్లేదు కానీ బీఆర్ఎస్కి మాత్రమే వేయకు, ఎందుకంటే క్రాస్ ఓటింగ్ జరిగితే మేము బయట పడతామని ఇద్దరు అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్కి పడాల్సిన ఓట్లు బీఆర్ఎస్కి పడాల్సిన ఓట్లు కూడా ఆ రెండు కలిసి బీజేపీకి పడ్డాయి. బోగస్ రావణి మేడంకు 40,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ టైం జగిత్యాల అసెంబ్లీలో అన్ని ఓట్లు తెచ్చుకున్న ఒక మహిళా క్యాండిడేట్గా ఆమె చరిత్ర సృష్టించింది. దానివల్ల ఏమైంది, కాంగ్రెస్ నుంచి గెలవాల్సిన సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి గారు ఒకవేళ గెలిచి ఉంటే ఆ సారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉండే వ్యక్తి ఆయన ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అట్లనే స్థిరపడ్డాడు. దాని తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్ వచ్చింది, దాంట్లో కూడా సార్ పాపం మస్తు ఫైట్ చేసిండు. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం లెవెల్ ఉన్న నష్టం లేదు, చిన్న పిల్లని అడిగినా కేంద్రంలో మాత్రం బీజేపీ ఉండాలని గట్టిగా నమ్మే వ్యక్తులు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. కొత్తగా ఓటు వచ్చినోడు కూడా బీజేపీకి ఓటేసిండు. నేను పలానా మా నాన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్కి ఎత్తా, మా తాత బీఆర్ఎస్, నేను బీఆర్ఎస్కి ఎత్తా అని ఇవ్వలేయలే, అందరూ బీజేపీకి వేసారు. దానివల్ల జీవన్ రెడ్డి సార్కు మా జగిత్యాల జిల్లా కొంచెం ప్లస్ అయింది, కానీ నిజామాబాద్ జిల్లా మాత్రం మైనస్ అయింది. దానివల్ల సార్ ఓడిపోయింది. ఎందుకంటే సార్కి అక్కడ అటు సైడ్ ఎక్కువ నెట్వర్క్ లేదు, ఉన్నదంతా ఇటు సైడు జగిత్యాల నుంచి కరీంనగర్ దాకా నెట్వర్క్ ఉంది, అటు సైడ్ లేదు. ఒకవేళ సార్ కరీంనగర్ ఎంపీ టికెట్ తీసుకొని ఉంటే ఇంకొంచెం ఏమన్నా ప్లస్ అవుతుండే కావచ్చు, కానీ జగిత్యాల ఎంపీ టికెట్ తీసుకున్నాడు, దానివల్ల సార్కు మైనస్ అయింది. అయితే ఇంత స్టోరీలో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనం ఒక నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థిని మనం మన పార్టీలో చేర్చుకునే సమయంలో ఆ నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎవరైతే అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కానీ, అంతకుముందు ఉన్నోళ్ళు కానీ, సీనియర్ మోస్ట్ లీడర్లు ఉంటారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సంప్రదింపులు జరగాలి. వాళ్ళ సమక్షంలో మనం ఒక పార్టీ నుంచి ఇంకో క్యాండిడేట్ను, మనం ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే పెద్ద క్యాండిడేట్ మనం తీసుకోవాలి. అయితే నాకు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు అర్థం కాని విషయం ఏంటంటే, మనకు సంఖ్యాబలం బాగానే ఉంది కదా సార్, మళ్ళీ మనం కాంగ్రెస్ వాళ్ళను, మనం బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, వాళ్ళని వీళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం ఏముందండి. ఒకప్పుడు కేసీఆర్ సార్ ఏదైతే తప్పు చేసిండో ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తున్నారు కదా, వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముందండి. ఇప్పుడు కేసీఆర్ సార్కు 100 సీట్లు వచ్చినాయి, అయినా కానీ కాంగ్రెస్లో ఒబ్బలు నుంచనియలే, సబితా మేడంను, టీడీపీ వాళ్ళను, వాళ్ళను వీళ్ళని అందరినీ తీసుకొని అసలు ప్రతిపక్షమే లేకుండా వేసిండు. కానీ ప్రజలకు ఏముంటుందండి, ప్రజలైతే ఆలోచిస్తారు కదా, మా గురించి మాట్లాడేటోనే లేకుండా చేస్తుండు, రేపు ఈయన అసెంబ్లీకి ఓగనీయకుండా మనం చేయాలని అనుకోరా. ఇప్పుడు అదే జరిగింది కదా సార్ ఈ 10 ఏళ్ళ. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తారు, కంటోన్మెంట్లో పోటీ చేసిర్రు, గెలిచిర్రు, ఒక సీటు మనకు కలిసి వచ్చింది, ఇంకా చాలదా. ఇప్పుడు మళ్ళీ అందరిని తీసుకుపోయి బీఆర్ఎస్ వాళ్ళు అందరిని తీసుకుపోయి మీరు మళ్ళీ కాంగ్రెస్లో పెడితే రేపు అందులో 2 గ్రూపులు తయారైన తర్వాత మళ్ళీ మీకే కదా సార్ ఇబ్బంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఖమ్మం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చిండు, దానం నాగేందర్ వచ్చిండు, పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చిండు, ప్లస్ ఇంకొక క్యాండిడేట్ వాళ్ళు, మొత్తానికైతే ఒక 4-5 మీరు బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. మీ సంఖ్యాబలం పెరిగింది, వాళ్ళ సంఖ్యాబలం తగ్గింది. కానీ ఇంత మాత్రాన ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే నష్టం ఏముంది సార్, మీ ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా. ఇప్పుడు అందరిని తీసుకుపోయి అందులో పెట్టుకుంటే రేపు ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తి వాళ్ళు ఉంటారు సార్. ప్రభుత్వంలో ప్రతిపక్షం అనేది లేకుండా మీరు చేస్తే ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే వ్యక్తులు వాళ్ళని ఉంటారా. ఇంత జరిగిన దాంట్లో మీరు జగిత్యాల నుంచి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ను మీరు జాయిన్ చేసుకునేటప్పుడు జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డి గారిని మీరు ఎందుకు సంప్రదించలేదు. ఆయన సమక్షంలో ఇప్పుడు ఆయన జాయిన్ చేసుకుంటా అంటే అద్దంటాడా. సరే మన పార్టీకి ఒక మనిషి కలిసత్తుండు రానితి అంటాడు, కానీ ఆయనను మీరు సంప్రదించి ఆయన తీసుకుపోయి అందులో ఊసిన పెట్టుకొని ఏదో ఉంటే మాట్లాడుకొని ఇంటర్నల్గా పబ్లిక్లో రాకముందు జాయిన్ చేసుకుంటే బాగుంటుండే. 10 ఏళ్ళు ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ సరౌండింగ్లో ఎవరైతే నాకు తెలిసిన మిత్రులు ఉన్నారో గత 10 సంవత్సరాలు చాలామంది చాలా కేసులల్లో జైలుకు వేయించిన వాళ్ళు ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈవెంట్. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మీ పార్టీలో చేర్చుకున్నారు అంటే ఇప్పుడు ఆ జైలుకైన వాళ్ళు అందరూ ఈయనకు సపోర్ట్ చేస్తారా. మాటలు పడ్డోళ్ళు, తిట్లు పడ్డోళ్ళు, దెబ్బలు పడ్డోళ్ళు, అవమానాలు భరించిన వాళ్ళు వాళ్ళందరూ ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్. నాకు జీవన్ రెడ్డి సార్ ఎట్లా ఒప్పుకుంటాడు నాకు అది అర్థం అవుతలేదు. ఆయనకు తెలియకుండా ఆయన నియోజకవర్గం నుంచి మీరు ఒక క్యాండిడేట్ను డైరెక్ట్ ఎమ్మెల్యేని రాత్రి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు కదా, మరి ఆయన దాన్ని రిసీవ్ చేసుకుంటాడా.
నాకేమనిపించిందంటే ఇవన్నీ జైనింగ్లు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నా చేతులకు వెళ్ళి పోతుందేమో, ఇలా 2 గ్రూపులు తయారైతే ఈ బయట వాళ్ళు వచ్చిన వాళ్ళే రేపు నాకు సపోర్ట్ చేసి నన్ను కాపాడుతారేమో అని అనుకుంటున్నాను అనిపించింది. ఈ నిన్న నిన్న జరిగిన సంఘటన బట్టి చూస్తే మొన్న ఒక మనిషి, నిన్న ఒక మనిషి, రేపు ఒక మనిషి, మొత్తం బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అందరూ అల్లకపోతారు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి వస్తారు. ఇంట్లో గొర్రెలు ఏదో వాళ్ళరా అంటే కార్యకర్తలే, తన్నులు తిన్నోళ్ళు, దెబ్బలు తిన్నోళ్ళు, జైలుకు పోయినోళ్ళు, పని చేసుకొని వీళ్ళ కోసం తిరిగిన వాళ్ళు, వీళ్ళ జెండాలు మోసి వీళ్ళ పోస్టర్లు అంటించి వీళ్ళ గురించి అవతల పార్టీలతో గొడవలు పెట్టుకొని తన్నుకున్నోళ్ళు రేపు ఆడొచ్చి ఈ పార్టీలో జాయిన్ కాగానే కథం. అప్పటిదాకా అమ్మనా బుద్ధులను తిట్టుకున్న వాళ్ళు కవులించుకున్నాడు, ముద్దులు ఇచ్చుకున్నాడు కత్తది. నిజంగా సార్, మీరు నిన్న జరిగిన సంఘటన చూస్తే నాకైతే ఎందుకో మనసు ఒప్పలేదు. ఆల్రెడీ ఇప్పుడు సంజయ్ సార్ గురించి, ఆయన వ్యక్తి మంచోడే, ఆయనకు రాజకీయం గురించి పెద్ద నాలెడ్జ్ లేదు, ఇది మాత్రం వాస్తవం. రాజకీయం ఎట్లా వేయాలనో కూడా పాపం సంజయ్ సార్కు తెలియదు. ఎందుకంటే బై బర్త్ రాజకీయంలో ఉన్న వాళ్ళకు చక్రాలు తిప్పుడు వస్తుంది, ఈయన చక్రాలు తిప్పుడు ఏం రాదు. ఈయన డాక్టర్, ఆయన పొద్దుగాలు లేచి పేషెంట్లకు సేవ చేసుడు, ఉచిత కంటి వైద్యాలు చేసుడు, అందులోనే బిజీ ఉంటుండే. అసొంటోని పిలిచి ఆయన కేసీఆర్ సారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఫస్ట్ టైం ఓడిపోయిండు. అప్పుడు నేను కూడా పోటీ చేసిన, అప్పుడు జీవన్ రెడ్డి సాబ్ గెలిచిండు, కానీ అధికారం టీఆర్ఎస్ పార్టీకి ఉండే. కానీ చక్రం తిప్పింది జగిత్యాల టౌన్లో మాత్రం సంజయ్ సార్. ఏ చిన్న విషయానికైనా సంజయ్ సార్ దగ్గరికి పోవాల్సిందే. అప్పుడు ఎమ్మెల్యే ఉండి జీవన్ రెడ్డి సాబ్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కానీ జీవన్ రెడ్డి సాబుది ఎమ్మెల్సీ ఉన్నాడు, పిలిచి ఆయనకు మంత్రి ఇవ్వచ్చు. మీరు ఆయనకు మంత్రి ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఎంపీగా ఓడిపోయిండు. అసొంటప్పుడు మీరు ఆయనను 2 సార్లు ఓడగొట్టిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తిని మీరు ఎట్లా తీసుకుంటారు సార్? తీసుకునేటప్పుడు కనీసం మరి ఇది పరిస్థితి, ఇక జగిత్యాలదాకా వచ్చారు, అన్న అని మాట్లాడతారు జీవన్ రెడ్డి గారితో. మరి ఇట్లా సంగతి, మరి నేను ఇద్దరిని పార్టీలకు వస్తా అంటుండు, మరి మీకు ఏమైనా ప్రాబ్లమా, తీసుకోవాలని వద్దా అని మీరు సంప్రదింపులు జరపరా సార్? మరి రేపు తెల్లారితే ఢిల్లీ పోవడం ఉందని రాత్రి రమ్మని ఆయనతో పార్టీ కండవగా ఆపుతారు. రేపు జీవన్ రెడ్డి సాబ్కి ఇట్లా రాజీనామా చేసి నాకు ఈ పార్టీ అద్ది కథ వద్దని పార్టీలోకి వెళ్ళి బయటకు వెళ్తే అప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా జీవన్ రెడ్డి సాబు జగిత్యాల టౌన్లో మళ్ళీ ఎమ్మెల్యేకి వెళ్తాడు. ఇప్పుడు గిట్ట ఒకవేళ సంజయ్ సారు నేను వాళ్ళకి అయిన తర్వాత నేను రాజీనామా వేసి మళ్ళీ గెలుతానంటే గిట్ట సంజయ్ సార్కి ఓట్ అయ్యారు, కాంగ్రెస్కే ఓటెత్తారు. జనాలు పిసోలా సార్, అన్నీ చూస్తారు కదా. ఇప్పుడు మా జగిత్యాల నియోజకవర్గంలో 120 పైచిలకు విలేజ్లు ఉన్నాయి. 121, 23 ఉంటాయి సార్, మొత్తం 126 అనుకుంటా. ఇందులో 4 మండలాలు అయినాయి. ఇంతకుముందు 3 మండలాలు ఉంటుండే, జగిత్యాల, రైకల్, సారంగపూర్. ఇప్పుడు 4 మండలాలు అయినాయి, జగిత్యాల, సారంగపూర్, రైకల్, బీర్పూర్. ఈ 4 మండలాలలో అత్యధిక జనాభా ఉన్న 2 ఉన్నాయి సార్, ఒకటి రైకల్, ఒకటి జగిత్యాల టౌన్. మిగతా అన్నీ మేజర్ గ్రామ పంచాయతీలే. ఇక తాండాలు అయితే ఉంటాయి సార్, ఒక 30-40 తాండాలు ఉంటాయి. వాటికి తాండాలకు ఏం గ్రామ పంచాయతీలు లేవు, అవన్నీ పక్క పన్ను ఉన్న విలేజ్కు అటాచ్ చేసి ఉంది. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు గిట్ట మనకి ఎలక్షన్ వస్తే మాత్రం జీవన్ రెడ్డి సాబ్ గన్ షాట్ గెలుచుడు ఖాయం. ఎందుకంటే ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఎంపీ ఓడిపోయిండు, మళ్ళీ అవకాశం వస్తే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేకి వెళ్తాడు. మీరు నాకు తెలిసి జీవన్ రెడ్డి సాబ్ మీకు ముఖ్యమంత్రి పోటీ అత్తడేమో అనే ఒక్క ఉద్దేశంతో మీరు అతన్ని సంజయ్ సార్ని తీసుకున్నారేమో అనిపించింది. పార్టీలో తీసుకోర్రి, ఎందుకంటే మీరు కూడా అధికారంలో 5 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే మీ వెనక ఏం జరుగుతుందో, మీ పార్టీలో ఎప్పుడు ఎవడు పైకి వస్తా అంటే కిందికి వెళ్ళి వాడు గుంజేటోడే ఉంటాడు, కాబట్టి ఆ భయం మీకు ఉన్నది. కానీ మీరు తీసుకునే ముందు ఒక మాట పెద్ద మనిషిని కూడా అడిగితే బాగుంటుండే అని నా అభిప్రాయం సార్. నేనేమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించుర్రి. కార్యకర్తలందరికీ ఇకనైనా బుద్ధి రావాలి. లీడర్ అనేటోడు బిజినెస్ మ్యాన్, వాడు ఆ పదవిని ఓట్టుకోడు, ఎందుకంటే అది ఒక దందా. దాంట్లో పెట్టుబడి లేని పైసలు వస్తాయి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు, జీవితకాలం పూజం తిన్నా సరిపోయిన ఆస్తులు సంపాదించుకోవచ్చు. మనకేమో ఆ టాలెంట్ లేకపోయా మనం జిందాబాద్ 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 జెండాలు పట్టుకొని తిరుగుడు, పోస్టర్లు అంటేసుడు, ఫ్లెక్సీలు కట్టుడు, ఇంట్లోనే మనం బిజీ అయిపోతాం. మన జీవితం అంతా సంకనాకపోతుంది. తెల్లంటికలు వస్తాయి. మన పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేక, వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపెట్టలేక మన నాశనం అవుతాం. కానీ ఈ లీడర్ల వెనకాల ముసుగుల వాళ్ళ మాయల పడి మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఇప్పటికైనా మారుర్రి. మీరు ఎంతసేపు అపోజిషన్ పార్టీలలో తిట్టి మీరు ఖరాబ్ అవుతారు తప్ప, లీడర్లు ఇప్పుడు కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ,
మన ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షులు వాళ్ళు ఉన్నారు, అతడు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏంది అందరు కలిసి మాట్లాడుకుంటారు. మొన్న కేసీఆర్ జారి పడ్డాడనగానే రేవంత్ రెడ్డి పోయి కలిసే ఏమైంది. వాళ్ళకి అట్లేం శత్రుత్వాలు ఏముండవు, మనం పిచ్చోళ్ళం అంతే. ఓటర్లు కార్యకర్తలు మనమే పిచ్చోళ్ళని తప్ప లీడర్లు అందరూ ఒకటే ఉంటారు. మా అమ్మ నా బూతులను తిట్టుకున్న వాళ్ళు కూడా కౌగులించుకొని అరే నువ్వు ఆ రోజుకి మాట అన్నావని కూడా అనుకోరు తెలుసా. ఏమని రాజకీయంలో కామన్ అన్న, నువ్వు నన్ను తిట్టలేదా నేను నిన్ను తిట్టలేదా అనుకుంటా. బలయ్యేదంతా ఈ కింది కార్యకర్తలకు తిరిగేటోళ్ళు, తన్నుకునేటోళ్ళు, ఆవేశంగా ఏమో చేద్దాం అనుకునేటోళ్ళు తప్ప వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. ఇప్పుడు సంజయ్ సార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చింది. మరి ఇన్ని రోజులు ఆయన వల్ల బాధలు పడ్డ వాళ్ళు అందరూ కాంగ్రెస్లో ఉన్నారు. మరి వాళ్ళు ఎటు పోవాలి? ఎందుకు ఆ ఫోటో చూసిన తర్వాత ఒక వీడియో వేయాలనిపించింది, చేసిన. నేను ఈ రెండు పార్టీలకు సంబంధించినవి కాదు, నాకు ఈ రెండు పార్టీలతో ఏం సంబంధం లేవు. కానీ వ్యక్తిత్వాలు, వ్యక్తులు అనే ఒక ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాం అంటే జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఊరికి సంబంధించిన ఆ లీడర్కి సంబంధించిన ప్రెజెంట్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాయిన్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ వీడియో సార్. మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ. ఒకవేళ నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ చేయరు, లేకుంటే ఓకే సార్. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.